రాష్ట్ర తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఎంతో మంది 43 ఏళ్లుగా ఎంతో మంది కార్యకర్తలు వాళ్ళ ప్రాణాలు అర్పించారు ఈ తెలుగుదేశం పార్టీ కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎదురుండి పోరాడారు. అన్ని 43 ఏళ్ల ఈ తెలుగుదేశ చరిత్రలో గత 5 ఏళ్లు పాలించిన ఏదైతే అధికార పార్టీ ఉందో గత 5 ఏళ్లు అంతకన్నా దారుణమైన ప్రతిపక్షం గాని అధికార పక్షం గాని లేదని మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. గత 5 ఏళ్లలో ఈ తెలుగుదేశం కార్యకర్తల్ని 5 ఏళ్లలో తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తల్ని ఓచకోతకు గురి చేశారు. మరి ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అనేది లేకుండా చేస్తామని చెప్పడం, అలాగే ఇక్కడ ఒక నాయకుడు తెలుగుదేశం జెండాయే లేకుండా చేస్తానని చెప్పడం వాళ్ళ అవివేకం అని చెప్తా ఉన్నాను. మరి ఆ రోజున ఇక్కడున్న తెలుగుదేశం కార్యకర్తల ప్రాణాలు ఒడ్డి మరి తెలుగుదేశం జెండా లేదు ఉండనివ్వను అని చెప్పిన వాళ్ళకి ఓటు రూపేణా ఈ పార్టీ సిద్ధాంతాల రూపేణా వాళ్ళకి నోరు ఇప్పే పరిస్థితి కూడా లేకుండా చేశారు. వాళ్ళ జెండా కూడా లేకుండా చేసే పరిస్థితి చేశారు. ఈ రోజు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, తెలుగుదేశం పార్టీ జెండా లేకుండా చేస్తాడట, అతను కాదు అతను బాబు తరం కూడా కాదు అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అదే జరిగింది. ఎలా పాలించకూడదో గత 5 సంవత్సరాల్లో ప్రజలందరికీ నాయకులకు కూడా అర్థమైంది. కేవలం కక్ష సాధింపు చర్యలు, అది తెలుగుదేశం అని తెలిస్తే లేకపోతే జనసేన అని తెలిస్తే బీజేపీ అని తెలిస్తే వాళ్ళ మీద కేసులు బనాయించడం, కేవలం కక్ష సాధింపు చర్యలు ఈ జెండా లేకుండా చేద్దామని చూశారు తప్ప వాళ్ళ పార్టీ ఉనికి కోసం చూడాల. మరి ఈ రోజున మేము హీరోలు, పులివెందల పులి, సింహం, గుట్టగా నాని వీళ్ళందరూ పేర్ల పేలాపంలో ఆ భగవంతుడు కూడా చూశాడు. మరి ఆ భగవంతుడు చూసి అతనికి స్ట్రోక్ తో పాటు క్యాన్సర్ కూడా ప్రసాదించాడు. ఇలాంటి అడ్డమైన మాటలు మాట్లాడి వెకిలి చేష్టలు చేస్తే భగవంతుడు అనేవాడు ఉన్నాడని నిదర్శనం. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, పాలించే మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఒకటే చెప్పారు, కక్ష సాధింపుల చర్యలకు వెళ్ళొద్దు, రాష్ట్రం అతలాకుతలం చేసేసారు ఆర్థిక వ్యవస్థనే, మనం ప్రజల స్వేచ్ఛగా బతికేలా. మరి ఈ రోజున ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎప్పుడు గెలిచినా సరే 2000, 3000తోనే గెలిచేవారు. కానీ గత నాయకుల రౌడీజం వల్ల, వాళ్ళ మాటల వల్ల రెట్టింపు ఉత్సాహంతో నాకు తెలిసి 200 మంది కార్యకర్తలు మాత్రమే మిగిలిన వైనంలో స్టార్టింగ్ లో అక్కడి నుంచి పోరాడి 100,000 అయ్యాయి, 1,000 లక్షలు అయ్యాయి. ఈ రోజు నాకు రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 27,000 మెజార్టీ ప్రసాదించిన తెలుగుదేశం కార్యకర్తలకి, వైసీపీ జనసేన కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ ఈ 43 సంవత్సరాల నుంచి కూడా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే ఎప్పుడు కూడా, ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలిచాను, నారా చంద్రబాబు నాయుడు గారిని ఉదాహరణగా తీసుకోవాలి. ఆయన మీద ఒక ఫ్యాక్షనిస్ట్ కేసు కానీ, ఒక అవినీతి కేసు కానీ లేని వైనం. మొన్న ఏదో ప్రయత్నించారు పాపం, వెంటనే బెడసు కొట్టింది. ఏదైతే 54 రోజులు ఆయన్ని అక్రమంగా ఉంచారో దానికి మళ్ళీ శాశ్వతంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రాకుండా జరిగిందని చెప్పి, ఆ ఒక్క చర్య వల్ల అధికారంలో రాకుండా ఉంటుందని చెప్పి మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ప్రజలందరూ ఇంకా కోసం ప్రాణాలు అర్పించినా లేకపోతే ప్రాణాలు ఒడ్డినా ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ రోజు నన్ను ఉన్నతమైన స్థానంలో నుంచి ఈ రామచంద్రపురం నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2 ప్రత్యర్థులు కలిసినా సరే వాళ్ళు ధీటుగా జవాబు చెప్పి మరి ప్రజల చేతిలోకి ఒక ఉద్యమంలా తీసుకుని మనం కార్యకర్తలందరూ కూడా ఎక్కడ ఒక ఓటు పోకుండా 27,000 మెజార్టీ ప్రసాదించిన తెలుగుదేశం కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి
43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుగుదేశం కార్యకర్తల నాయకులకి అందరికీ.